హలో అండి, అందరికీ వెల్కమ్ టు ఎస్పీఎస్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఎస్, ఈ వీడియోలో అయితే నేను కొన్ని టాప్ కమెంట్స్ అయితే నేను పిక్ చేశాను, ఒక 10 కమెంట్స్. సో వాటికైతే నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా నా మీషోవి ప్రీవియస్ వీడియోస్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీషో వీడియోస్. ఓకేనా? ఆ వీడియోస్ చూసి మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పిన దాని మీదనే మళ్ళీ కమెంట్స్ అడుగుతున్నారు. ఓకేనా? సో నేను రిపీటెడ్గా రిప్లై ఇస్తూ ఉండలేను. ఎందుకు అంటే నాకు టైం ఉండదు. ఓకేనా? నాకు ఇప్పుడు వీడియోస్ చేయడానికి కూడా నేను టైం తీసుకొని చేస్తున్నాను అనమాట. ఓకే, సో నాకు టైం ఉండదు, నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేను. సో ఫస్ట్ మీరు వీడియోస్ చూడండి. ఓకేనా? వీడియోస్ చూసి అప్పుడు మీరు ఏదైనా కొత్తది ఏమన్నా మీకు తెలియని అడిగితే నేను చెప్తాను. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిందే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను అనమాట. సో నేను అందుకే చాలామందికి నేను రిప్లై కూడా అందుకే ఇవ్వట్లేదు. ఓకేనా? సో నాకు కమెంట్ చేయడం కంటే, అంటే ఆ కమెంట్స్ టైప్ చేయడం కంటే ఒక వీడియో చేయడమే నాకు ఈజీ అనిపించింది అనమాట. చాలా కమెంట్స్ వచ్చాయి నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటికి. సో దాని బదులు ఒక వీడియో చేస్తే అయిపోతుంది కదా, అదే ఈజీ అనిపించింది నాకు. ఎందుకంటే ఆ టైప్ చేయడం అంటే అసలు చాలా చిరాకు, ఇంకా కొంతమందికి అర్థం కూడా అవ్వదు. ఓకేనా? సో అలా ఉంటుందన్నమాట. అందుకే వీడియో చేద్దాము అనేసి నేను ఒక టాప్ 10 కమెంట్స్ అయితే నేను పిక్ చేసుకొని వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత మీకు డౌట్స్ వస్తే అడగండి. నేను వీలైతే నాకు టైం ఉంటే నేను రిప్లై ఇస్తాను కమెంట్స్కి. లేదు అంటే డెఫినెట్గా అయితే వీడియో చేసి పెడతాను. ఒకరోజు అటో ఇటో కానీ వీడియో అయితే పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు కమెంట్స్ చూడండి. ఫస్ట్ మెయిన్ కమెంట్, ఒక కమెంట్ గురించి నేను చెప్పాలనుకున్నాను. చాలామంది అడుగుతున్నారండి, బ్యాంక్ వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో బ్యాంక్ వెరిఫికేషన్ మీకు పెండింగ్ వస్తుంది, ఎందుకు వస్తుందో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీరు జిఎస్టీలో ఇచ్చిన పేరు మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో పేరు మ్యాచ్ అవ్వాలి. మీ పాన్ కార్డులో వచ్చేసి ఇంటి పేరు మీకు ముందు ఉంటుంది, తర్వాత పేరు వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఏమో ముందు మీ పేరు వస్తుంది, తర్వాత మీ ఇంటి పేరు వస్తుంది. సో దానివల్ల వెరిఫికేషన్ పెండింగ్లో ఉంటుంది. సో అది అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ మీ బ్యాంక్ దగ్గర మీరు కరెక్షన్ చేసుకోండి. లేదంటే మీ పాన్ నేమ్కి మ్యాచ్ అయ్యే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి, అప్పుడు వెరిఫికేషన్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు బ్యాంక్ అకౌంట్ నేమ్ కరెక్ట్గానే ఉంది, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అయినా కూడా వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది అంటే మీరు ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ చేయండి. ఓకేనా? అలా చేస్తే యాక్టివేట్ అనేది అవుతుంది. అప్పుడు కూడా అవ్వకపోతే ఒక టికెట్ అనేది రేస్ చేయొచ్చు. ఓకేనా? మీషోలో. ఓకే, ఇంకా వెరిఫికేషన్ ఉంది. అదర్స్లోకి వెళ్ళి సపోర్ట్లో వచ్చేసి సెట్టింగ్లో సపోర్ట్లో అదర్స్ అని ఉంటుంది. ఆ అదర్స్లోకి వెళ్ళేసి మీ ఇష్యూ ఏదైతే ఉందో అది రేస్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు వాళ్ళ సైడ్ నుంచి. ఓకేనా? సో ఇది చాలామంది అడుగుతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపీటెడ్గా ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. మీషోలో అకౌంట్ ఉంది, ఒక్క అకౌంట్కి శారీస్ సెల్ చేసుకోవచ్చా, జ్యువెలరీ సెల్ చేసుకోవచ్చా, ఇవన్నీ అడుగుతున్నారు. మీషోలో ఎన్ని మనకు ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ చేసుకోవచ్చు. మనం ఒక్క అకౌంట్ మీదనే అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు శారీస్ కోసం ఒక అకౌంట్, జ్యువెలరీ కోసం ఒక అకౌంట్, వేరే ఇంకేదైనా సెల్ చేయడానికి ఒక అకౌంట్, అలా కాదు. ఒక్క అకౌంట్ మీదనే అందులో ఎన్ని అయితే ఉన్నాయో మనకి సెల్లింగ్ ఆప్షన్స్, అవన్నీ కూడా సెల్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ అవసరం లేదు. ఈ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏమంటారు, మాకు ఒక 2-3 అకౌంట్స్ ఒకదాని మీదనే ఉండొచ్చు అని. ఒకదాని మీద 2-3 అకౌంట్స్ ఎలా ఇస్తారండి? ఇప్పుడు మీకు ఒక్క నెంబర్ ఉంది, ఎన్రోల్మెంట్ నెంబర్ ఒకటే ఉంది, మీకు దానికి 2-3 అకౌంట్స్ క్రియేట్ అవ్వవు. ఓకేనా? మీకు సపరేట్ ఎన్రోల్మెంట్ ఐడీస్ ఉంటే అప్పుడు సపరేట్గా మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. కానీ ఒకే ఎన్రోల్మెంట్ ఐడి మీద మీకు 3-4 అకౌంట్స్ క్రియేట్ అవ్వమంటే అవ్వదు. ఓకేనా? సో ఇదొకటి. ఓకే, అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దాము. హౌస్ రెంట్కి ఉంటున్నాం కదా, మళ్ళీ వేరే దగ్గరికి షిఫ్ట్ అవుతే ఎలా అని అడిగారు. మీరు ఒకవేళ రెంటెడ్ హౌస్ మీరు వేరే ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు పికప్ అడ్రస్ ఎడిట్ చేసుకొని మీ కొత్త అడ్రస్ ఏదైతే ఉందో అది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దానికి ఏం ప్రాబ్లం ఉండదు. మనం పికప్ అడ్రస్ అక్కడ ఏదైతే ఇస్తామో ఆ పికప్ అడ్రస్కే వచ్చి పికప్ చేసుకుంటారు. ఎన్ని హౌసెస్ షిఫ్ట్ అయినా సరే, ఎన్నిసార్లు అయినా సరే మనము అడ్రస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో అడ్రస్ ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీకి రెంటల్ అగ్రిమెంట్ కావాలా అని అడిగారండి. ఓనర్స్ పర్మిషన్ కావాలా అని అడిగారు. జిఎస్టీకి ఏది మీకు పర్మనెంట్ జిఎస్టీ నెంబర్కి రెంటల్ అగ్రిమెంట్ కావాలి. ఈ ఎన్రోల్మెంట్ ఐడికి రెంటల్ అగ్రిమెంట్ అవసరం లేదు. నేను ఈ ఎన్రోల్మెంట్ ఐడి ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించాను. సో అందులో రెంటల్ అగ్రిమెంట్ కానివ్వండి, మీ ఆధార్ కానివ్వండి, మీ పాన్ కార్డు కానివ్వండి, ఏది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ పాన్ నెంబరు అందులో మెన్షన్ చేయాలి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. కానీ మీకు రెంటల్ అగ్రిమెంట్ అదంతా కూడా మీకు ఈ ఎన్రోల్మెంట్ ఐడికి అవసరం లేదు. కానీ జిఎస్టీకి పర్మనెంట్ జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం మీకు రెంటల్ అగ్రిమెంట్ కావాలి. అండ్
ఓనర్ పర్మిషన్ కావాలా అని అడిగారు. ఓనర్ పర్మిషన్‌తో మనకేం పని లేదండి ఇక్కడ. ఒకవేళ మీ ఓనరు ఏమన్నా ఇలాగా ఎగ్జిక్యూటివ్స్ పికప్ చేసుకోవడానికి వస్తున్నప్పుడు వాళ్ళేదైనా ఆహ్, ఏమంటారు అడ్డు చెప్తే తప్పితే అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఇక్కడ. రెంటల్ అగ్రీమెంట్ కోసం ఓనర్స్ పర్మిషన్ తీసుకోవాలా అని అడిగారు. మనము రెంట్ ఉంటున్నాము అంటే మనకు అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలి. రెంటల్ అగ్రీమెంటే మనకి అడ్రస్ ప్రూఫ్. రెంటల్ అగ్రీమెంట్ అయితే ఏ ఓనర్ అయినా సరే అడిగితే ఇస్తారు. ఓకే. ఇంకొకటి శారీస్ అప్లోడ్ చేస్తుంటే క్యూసీ ఎర్రర్ వస్తుంది అని అన్నారు. నేను క్యూసీ ఎర్రర్కి కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. ఓకేనా, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మీరు వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు డౌట్ ఉంటేనే అడగండి. ఓకేనా, క్యూసీ ఎర్రర్ ఎందుకు వస్తుందో నేను చెప్పాను. ఓకే, ఒకటి మీరు ప్రోడక్ట్ ఏదైతే మీరు పిక్ అప్లోడ్ చేస్తున్నారో అది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల కూడా అవుతుంది. ఒక్కొక్కసారి సిస్టమ్ ఎర్రర్ వల్ల కూడా క్యూసీ ఎర్రర్ అయితే వస్తుంది. ఓకేనా, దాన్ని ఫిక్స్ ఎర్రర్ ఆప్షన్లోకి వెళ్ళి అయితే ఫిక్స్ చేయండి. లేదు అంటే మళ్ళీ రీ అప్లోడ్ చేయండి. ఓకేనా, మా బ్రదర్ జీఎస్టీ యూజ్ చేయొచ్చా అని అడిగారు ఒకరు. మీ బ్రదర్ జీఎస్టీ ఎవరిదైనా జీఎస్టీ యూజ్ చేసుకోండి. మీరు ఎవరి జీఎస్టీ అయితే మీరు మెన్షన్ చేస్తారో మీషో యాప్లో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సెల్ చేసే ప్రోడక్ట్స్కి వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు పడతాయి. ఓకేనా, సో ఎవరిదైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. మీకు మీ ప్రోడక్ట్ సెల్ అవ్వాలి, మీ పేరు మీద తీసుకోలేము అనుకుంటే మీ బ్రదర్దైనా ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ది ఎవరిదైనా సరే జీఎస్టీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ పికప్ ఎగ్జిక్యూటివ్స్ ఎలా డెలివరీ చేస్తారు? పికప్ ఎగ్జిక్యూటివ్స్ వస్తారా లేకుంటే మేము ఎలా డెలివరీ చేయాలి అని అడిగారు. మనకి ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, యాక్సెప్ట్ చేసి మనం అది ఆర్డర్ అనేది రెడీగా పెట్టాలి, ప్యాక్ చేసేసి పెట్టాక మనకు కాల్ చేస్తారు వాళ్ళు. పికప్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చే ముందు కాల్ చేస్తారు. కాల్ చేసినాక వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్తారు. అక్కడ మనకి బ్రీచింగ్ టైం అనేది ఉంటుంది. ఓకేనా, ఆ టైంలోపు ఆ డే లోపు వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. మనకి 2 days 3 days వాళ్ళు టైం ఇస్తారనమాట. ఓకేనా, ఆ లోపు మీషో వాళ్ళు మనకు 2 daysలో 3 daysలో డిస్పాచ్ చేయాలని అక్కడ మనకి డేట్ మెన్షన్ చేస్తారు. ఆ డేట్ లోపు వాళ్ళు వచ్చి పికప్ చేసేసుకుంటారు. ఒకవేళ పికప్ చేసుకోలేదు అంటే కనుక మీరు ఇష్యూ రేస్ చేయండి. ఇంకా ఎగ్జిక్యూటివ్ రాలేదు, ఈ ఇష్యూ ఎలా రేస్ చేయాలో కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అందులోకి వెళ్ళి అయితే ఇష్యూ రేస్ చేయండి. ఇష్యూ రేస్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి కనుక మీ పికప్స్ కలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, మనకైతే ఏమీ రిమార్క్ పడదు, వాళ్ళకే రిమార్క్ పడుతుంది. అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఒక బ్రీచింగ్ అయ్యాక కూడా అంటే మనకి 3 days టైం ఇచ్చిన తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్ వచ్చి కలెక్ట్ చేసుకోలేదు, ఇంకా పికప్ తీసుకోలేదు అంటే ఇంకొక 2 days వెయిట్ చేసి అది ఆటోమేటిక్గా క్యాన్సిలేషన్లోకి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆర్డర్ పడుతుంది మనకి. ఓకేనా, అక్క పర్ డే ఎన్ని ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడిగారు. ఇన్ని ఆర్డర్స్ అని నేను చెప్పలేనండి. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఆఫ్టర్నూన్ అకౌంట్ క్రియేట్ చేశాను, నాకు నైట్ ఆర్డర్ వచ్చేసింది ఒకటి. ఓకేనా, సో ఇంకా అప్పటి నుంచి నాకు కంటిన్యూగా డైలీ అయితే మినిమం టు మినిమం ఒక్కటైతే పక్కా. సో నాకైతే 2 orders 3 orders, ఒక్కొక్కసారి 4, ఒక్కొక్కసారి 7 orders ఇలా చాలా వచ్చాయి. మధ్యలో మళ్ళీ ఈ దసరా టైంలో, దివాళీ దసరా టైంలో అయితే నాకు రాలేదు సరిగ్గా ఆర్డర్స్. ఎందుకంటే అప్పుడు సేల్ రన్ అవుతుంది యాక్చువల్గా, దసరా దివాళీ సేల్. సో ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎవరివైతే శారీస్ ఉంటాయో, ఇప్పుడు చాలామంది మీషోలో చాలామంది సెల్లర్స్ ఉంటారు కదా, సో వాళ్ళవి శారీస్ ఏవైతే స్టాక్లో ఉండిపోతాయి చూసారా, అవన్నీ దివాళీ దసరాలో ఆఫర్లో పెట్టేస్తారు వాళ్ళు సేల్లో. సో పెట్టేస్తారు కాబట్టి చాలా తక్కువ రేట్ కోసం వాళ్ళు ఎక్కువ శారీస్ సేల్లో పెట్టేసేసరికి నాకు ఆర్డర్స్ రాలేదు. మినిమం అయితే ఒక్కటైతే వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది ఒకటి. సో దానికంటే ముందైతే నాకు చాలా వచ్చాయన్నమాట. చెప్పాను కదా, ఒక్కొక్కసారి 7 orders వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నాకు. సో అలా ఇన్ని అని మనం చెప్పలేము. ఒక్క శారీ 2 సార్లు అప్లోడ్ చేస్తే ఎలా డిలీట్ చేయాలి అని అడిగారు. మీరు అసలు ఒక శారీ 2 సార్లు అప్లోడ్ అసలు అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా అది క్యూసీ ఎర్రర్లోకి వెళ్ళిపోతుంది, లేదంటే బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. మనం ప్రత్యేకంగా డిలీట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ పర్టికులర్ శారీ, ఆ పర్టికులర్ కలర్ 2 సార్లు కనుక అప్లోడ్ అయ్యింది అంటే అది ఆటోమేటిక్గా క్యూసీ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎర్రర్లోకి కూడా వెళ్ళదు, బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఓన్లీ ఒక్కటే మనకి చూపిస్తుంది, ఒకటి బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఒక ఆవిడ అడిగారు నన్ను, మీరు ప్రీవియస్ వీడియోలో లీవ్ ఎలా అప్లై చేసుకోవాలి ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్తా అన్నారు, చెప్పలేదు అని. సో ఆ ఆల్టర్నేట్ ఆప్షన్ నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకేనా, నేను చూపిస్తూ చెప్తాను. నేను ఎందుకు ప్రతిదీ కూడా నేను చూపిస్తూ చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా చేయాలి, ఎలా సపోర్ట్లోకి వెళ్ళాలి, ఎలా నోటీసెస్లోకి వెళ్ళాలి, ఇవన్నీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శారీస్ ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ తక్కువ ఉంటాయి అని అడుగుతున్నారండి. సపోజ్ ఇప్పుడు మీరు ఒకవేళ కనుక మేము పెట్టుబడి పెట్టుకోగలుగుతాము, మాకేం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళైతే సూరత్ నుంచి వెళ్ళి తెచ్చుకోండి. ఓకేనా, మీకు చాలా తక్కువ కాస్ట్లో చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి. సో మీకు మార్జిన్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు, మీకు ప్రాఫిట్ కూడా బాగా వస్తుంది.
సూరత్ ఒకటి, అహ్మదాబాద్ ఒకటి. సో అక్కడ చూడండి. ఓకేనా. మీరు మీరు పెట్టుకోగలుగుతాము అంటేనే అక్కడ చాలా రీజనబుల్గా ఉంటాయి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తాయి. ఓకేనా. మంచి క్వాలిటీలో ఉంటాయి, చాలా తక్కువ రేట్లో ఉంటాయి మీకు. ఓకేనా. మీరు ఒక 20,000 30,000 అయితే సూరత్ వెళ్ళాలి అనుకోవడం అయితే వేస్ట్. ఒక 50,000 వరకు అయితే మీరు పెట్టుబడి 50 కంటే ఎక్కువ పెట్టుకోగలుగుతాము, 50 లేదా 50 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టుకోగలుగుతాము అనే వాళ్ళే మీరు సూరత్ నుంచి తెచ్చుకోండి. మీరు 20,000 30,000 అయితే సూరత్ వేస్ట్ వెళ్ళి కూడా. ఎందుకు అంటే అక్కడ మీరు ఇక్కడ నుంచి అక్కడ వరకు మీరు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి మీకు ఈజీగా 2 డేస్ పడుతుంది. అది 1 డేలో అయ్యే ఇదైతే కాదు. ఓకేనా. ఈజీగా 2 రోజులు పడుతుంది. మీరు అక్కడ స్టే చేయడానికి, మీ ఫుడ్కి, మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్కి, అప్ అండ్ డౌన్ ఛార్జెస్కి, ఇవన్నిటికీ డబ్బులు అయిపోతాయి. మీకు వచ్చే ప్రాఫిట్ ఇందులో వెళ్ళిపోతుంది. అప్పుడు యూజ్ ఉండదు. అందుకే 50,000 50,000 కంటే ఎక్కువ ఎవరైతే పెట్టుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సూరత్ లేదా అహ్మదాబాద్ వెళ్ళి తెచ్చుకోండి. సో వీళ్ళకి ఏంటి అంటే ఇట్లా సూరత్ అహ్మదాబాద్ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి మార్జిన్ మంచిగా ఉంటుంది, ప్రాఫిట్ బాగుంటుంది. ఎందుకంటే మనకు అక్కడ చాలా తక్కువలో చాలా మంచి శారీస్ దొరుకుతాయి కాబట్టి. శారీస్ అయినా సరే, డ్రెస్ మెటీరియల్స్ అయినా సరే, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ప్రతి ఒక్కటి కూడా మనకి దొరుకుతాయండి అక్కడ. సో అందుకని ఎవరైనా తెచ్చుకోవాలి, ఎక్కువ మేము పెట్టుకొని తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు అక్కడ తెచ్చుకోండి. నా వీడియోస్ లేట్ వస్తున్నాయి అనేసి ఏమి మీరు ఇదవ్వద్దు. సో నేను ముందో వెనుకో ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీషో గురించి నాకు తెలిసిన ప్రతి ఒక్కటి కూడా నేను మీ అందరికీ చెప్తాను. ఓకేనా. ఇక్కడైతే నేను చూపించే విధంగా ఉంటుందో అక్కడ చూపించుకుంటూ అయితే నేను ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకేనా. అండ్ కమెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా నా వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీది ఏ డౌట్ అయినా సరే నేను డెఫినెట్గా చెప్తాను. నేను మేబీ మీ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, నాకు టైం లేకపోవడం వల్ల. కానీ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో అయితే మీ కమెంట్కి నేను డెఫినెట్గా రెస్పాన్స్ అయితే ఇస్తాను. రిపీటెడ్ కమెంట్స్కి అయితే నేను రెస్పాన్స్ ఇవ్వను. ఓకేనా. ఆల్రెడీ కమెంట్స్కి ఆన్సర్ చేసిన వాటికైతే నేను రెస్పాన్స్ ఇవ్వను. కొత్త కమెంట్స్ ఏమైనా ఉంటే వాటికి నేను రెస్పాన్స్ ఇస్తాను. సో అందుకోసం మీరు నా ప్రీవియస్ వీడియోస్, నా మీషో ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటివరకు ఏవైతే వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ చూడండి. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ నియర్ అండ్ డియర్ వన్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.